అందరికీ నమస్తే. నేను మీ రోహిత్ని. ఈరోజు మీ ముందుకైతే 2020 మోడల్ విటారా బ్రీజా తీసుకొచ్చాను. ఈ వెహికల్ మన క్రేజీ కార్స్ ఆఫీస్లో అయితే ఉందండి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామరపాడు రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్ అండి. ఈ లొకేషన్ మీకు అర్థం కాకపోతే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మాత్రం మా ఆఫీస్ లొకేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ వచ్చేసి 2020 జనవరిలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2020 ఏప్రిల్లో అయితే అయింది. ఈ వెహికల్ మనకి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 92,000 కిలోమీటర్లు తిరిగిందండి. అలానే ఈ వెహికల్ టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 4కి 4 70% టైర్లు అయితే ఉన్నాయి. అలానే సీట్ కవర్స్ ఇంటీరియర్కి వచ్చేసరికి మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే 9" టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వేయించుకున్నారు. ఈ వెహికల్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి వీడిఐ వేరియంట్ అండి, మిడిల్ వేరియంట్. ఈ వెహికల్ మనకి సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉందండి. మన విజయవాడ లొకాలిటీలోనే ఉంది ఈ వెహికల్, మన విజయవాడ రిజిస్ట్రేషన్లోనే ఉంది. ఈ వెహికల్కి మనకి 40,000 వర్త్ ఎక్స్ట్రా యాక్సరీస్ కూడా వేయించుకున్నారు. ఫ్రంట్ గార్డ్ కానీ బ్యాక్ గార్డ్ కానీ లోపల ఇంటీరియర్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కానీ సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ మొత్తం కలిపి మీకు చాలా వర్త్ ఉంటాయండి. ఈ వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలానే మీకు అప్ టు డేట్ షోరూమ్ సర్వీస్ ఉన్నటువంటి వెహికల్ ఈ వెహికల్ అయితే. ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము. ఈ వెహికల్ మనకి తిరిగినట్టు రీడింగ్ చూసుకున్నట్టయితే 92,000 కిలోమీటర్లు తిరిగింది. అలానే సీసీ చూసుకున్నట్టయితే 1.3 cc డీజిల్ ఇంజన్ అండి, వీడిఐ డీజిల్ ఇంజన్తో వస్తుంది. అలానే మీకు మైలేజ్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి హైవే మీద అయితే 20 నుంచి 23 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. లోకల్లో వచ్చేసరికి మీకు 16 నుంచి 18 కిలోమీటర్ల మధ్యలో అయితే వస్తుంది. సరే ఈ వెహికల్కి ఇంటీరియర్ కూడా చూపిస్తాము మీకు. ఇంటీరియర్ కూడా చూపిస్తాము. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మీకు సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలానే సీట్ కవర్స్కి కూడా ఎటువంటి డ్యామేజెస్ లేదు. 9" టచ్ స్క్రీన్ డిస్ప్లే వచ్చింది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చింది ఈ వెహికల్ అయితే. అలానే సైడ్ మిర్రర్స్ ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వస్తాయి. 4కి 4 పవర్ విండోస్తో వచ్చాయి. సరే మీకు బ్యాక్ రో కూడా చూపిస్తాము. బ్యాక్ రో కూడా చూసుకున్నట్టయితే మీకు సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ లేదండి. వెహికల్ కూడా చాలా అంటే చాలా కండిషన్లో ఉంది. సరే మీకు ఇప్పుడు బ్యాక్ వ్యూ అనేది చూపిస్తున్నాం. ఈ వెహికల్కి సంబంధించి ఎక్కడ మీకు స్క్రాచ్ కానీ డింట్ కానీ ఏది లేదు. అలానే ఒకసారి మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము. డిక్కీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. లగేజెస్ కూడా మీకు 5-6 బ్యాగ్స్ వరకు పడతాయి. అలానే స్టెప్నీ కూడా మొత్తం కండిషన్లో అయితే ఉందండి. స్టెప్నీ టైర్ జాకీతో సహా ఉంది ఈ వెహికల్ అయితే మనకి. సరే మీకు బ్యాక్ రో కూడా చూపిస్తాము. లెఫ్ట్ వ్యూ అనేది చూపిస్తున్నాం ఇప్పుడు మీకు. లెఫ్ట్ వ్యూకి వచ్చేసరికి మీకు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. వెహికల్కి కూడా స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏమీ పడలేదు. అలానే టైర్స్ చూసుకున్నట్టయితే 70% వరకు టైర్స్ ఉన్నాయండి. ఈ వెహికల్కి మనం ఫైనాన్స్ అలానే ఆర్టీఓ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సుజుకి వెహికల్ కాబట్టి మీకు సివిల్ స్కోర్ అంతా బాగుంటాయి. మాత్రం మీకు 80% వరకు ఫండింగ్ అయితే వస్తుంది ఈ వెహికల్ మీద. ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఈ వెహికల్ని. ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నామండి. మీరు చూసుకున్నట్టయితే ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ రావట్లేదు. అలానే ఈ వెహికల్ మనకి 1300 cc వస్తుంది DDS ఇంజన్తో. మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ అప్పర్ రావడం కానీ రైట్ అప్పర్ రావడం కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ నుంచి ఎలా ఉందో అలానే ఉందండి. బ్యాటరీ కూడా అయితే రీసెంట్గానే చేంజ్ చేయించారు. బ్యాటరీ పరంగా కూడా మీరు ఎటు బ్యాటరీ కానీ ఇంజన్ కానీ అలానే మీకు వెళ్తున్నప్పుడు బాటమ్ సౌండ్ కానీ అటువంటిది ఏమీ లేదండి. ఈ వెహికల్కి అయితే మొత్తం అప్ టు డేట్ షోరూమ్ సర్వీస్ ఉన్నటువంటి వెహికల్. ఈ వెహికల్ మీరు తీసుకున్నట్టయితే రూపాయి పెట్టుబడి లేదండి. ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం మీరు కట్టుకోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ అనేది ఫోర్స్లో లేదు. ఈ వెహికల్ అనే కాదు, ఈ వెహికల్కి మన దగ్గర ఫోర్స్లో ఉండదండి. మీకు ఫైనాన్స్ కావాలన్నా ఈ వెహికల్ మనం ఫండింగ్ ఇప్పిస్తాము. 80% వరకు ఫండింగ్ అయితే ఈ వెహికల్కి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రీజా అండి. 2020 జాన్లో అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. డీజిల్ ఇంజన్తో వస్తుంది. 1300 cc అండి. ఈ వెహికల్ మైలేజ్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. చాలామంది బ్రీజాలో మన డీజిల్ వెహికలే కావాలని అడుగుతున్నారు, అది లేటెస్ట్ వెహికల్ కావాలని అడుగుతున్నారు. ఈ వెహికల్ అయితే మనకి రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తుందండి. తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఈ వెహికల్ సింగిల్ ఓనర్ మెయింటైన్ చేసినటువంటి వెహికల్. అలానే ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ డెంట్ కానీ ఏది లేదండి. అప్ టు డేట్ మొత్తం షోరూమ్ సర్వీస్ ఉన్నటువంటి వెహికల్. మనకి 90,000 తిరిగింది వెహికల్. 90,000 కూడా మనకి షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్కి అయితే. అలానే 70% టైర్లు అయితే ఉన్నాయి ఈ వెహికల్కి. మీరు తీసుకుంటే ఇన్సూరెన్స్ ఒకటి పోస్ట్లో లేదండి, ఇన్సూరెన్స్ ఒకటే కట్టుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్ అయితే మనకి ప్రైస్ 9,50,000 అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది చాలా రీజనబుల్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మన ఆఫీస్కి 2 నెంబర్లు ఉన్నాయి. ఆ 2 నెంబర్లు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్కి మన తరపు నుంచి అయితే ఫైనాన్స్ అలానే ఆర్టీఓ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ఎందుకంటే బ్రీజా బాగా డిమాండ్ ఉన్నటువంటి వెహికల్. మనం ఒక 2-3 డేస్ ఆగితే వెంటనే బుక్ అయిపోతుంది బ్రీజా కూడా మన దగ్గర అయితే. సో మీరు ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్లో అయితే మా నెంబర్స్కి కాల్ చేయండి. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి. మన దగ్గర ఫోర్డ్ ఎకోస్పోర్ట్, WRV అలానే డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్స్ 2 ఉన్నాయండి.
మీకు అన్నీ కాల్ చేసి మా 2013 మోడల్ పైన అయితే మనం ఫైనాన్స్ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. అలానే మీ దగ్గర ఏమైనా పాత వెహికల్ ఉన్నా మనం ఎక్స్చేంజ్ తీసుకుంటాము. లేదు ఆ వెహికల్కి మీకు రీఫైనాన్స్ కావాలన్నా మనం 2013 మోడల్ పైన అయితే రీఫైనాన్స్ కూడా చేపిస్తాము. ఈ వెహికల్కి మనం 80% వరకు ఫండింగ్ ఇప్పిస్తామండి మీకు సివిల్ అంతా బాగుంటే మాత్రం. ఇలాంటి మంచి మంచి కార్స్ కోసం అయితే తప్పకుండా మా క్రేజీ కార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.